అటెండ్ అవ్వలేకపోతున్నారు. అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. అభ్యర్థులు వస్తున్నాయి. రాలేకపోతారేమో అని ఒక బాధ ఒకటి ఉంది. చేయలేకపోతారేమో అనేది ఒకటి ఉంది. సగం అంతా ఉంటే 24 గంటలు ప్రార్థన చేయడంలో చాలా మంది బాగా ప్రార్థన చేశారు. ఆపేసి పొద్దున నుంచి సాయంత్రం 6 అనేది ఒకటి సందర్భం వచ్చింది. నాకేమనిపిస్తుందంటే సరే ఉదయం వచ్చేవాళ్ళు అట్లా అనిపిస్తుంది. అందుకని నేనేం చెప్పానంటే వచ్చేవాళ్ళు రండి, వెళ్ళేవాళ్ళు అలాంటి అనే ఒక మాట అన్నాను. అదే బాగుంటుంది అట్లాగా బాగుంది కదా అన్నట్లుగా అన్నా. కానీ మరి అందరూ ఏ సమయానికి వచ్చినా కానీ నా దేవుడు మేలు చేస్తాడు. మరి భావన వచ్చి చక్కని పక్కన వచ్చింది. రాత్రి కూడా పిల్లలతో పాటు వచ్చి ఇక్కడే పిల్లలు వాళ్ళ ముందు పిల్లలు తీసుకొచ్చుకొని ఇక్కడ పడుకుంది. 2 గంటల 20 నిమిషాలు నైట్ ట్యాప్ చేసింది ప్రార్థన. ఎవరు నోట్ చేసింది? మీరా సామ్రాజ్యం గారు 10 నిమిషాలు రాత్రి 2:10కి 2 గంటల 10 నిమిషాలు. చూడండి ఎంత ఎంత ప్రార్థన చేసిందో అమ్మాయి. పగలు కూడా 2 గంటలు చేసింది. మనం కౌంట్ చేయలేదు కానీ బాగా ప్రార్థన చేసింది. ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం అనేది కాదు, కానీ మరి మెడిసిన్ వల్ల కానిది ఆ చేదు అనేది ఏమైపోయింది? అరెస్ట్ అయిపోయింది. ఆ చేదు లేకుండా పోయింది. ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్తే 15,000 కావాలి, అన్ని చెకప్లకి. కానీ దేవుడు ఏమి లేకుండా అదే కాకుండా గ్రహింపించాడు మనకు. ఆ గ్రహింపు రావాలి. దేవుడు నీతో నాతో మనతో అప్పుడే క్రమశిక్షణ, అప్పుడే రావాలి. అలాగే నేనేం చెప్తానంటే కనీసం ఇక్కడికి వచ్చి అక్కడ నుండి ఆ వేడన తగులుద్దేమో, ఆ వాసన తగులుద్దేమో అని నేను అనుకుంటానే. కొంచెం ఆ మంట అక్కడ ఉందనుకోండి, అంత దూరంలో మంట ఉన్నా కానీ ఆ వేడన్న ఇక్కడికి వస్తుంది కదా. అక్కడ ఏదో సెంటు వాసన ఉన్నా, అది కుక్క చచ్చిన వాసన కదా వస్తుంది కదా, వాసన వస్తుంది కదా. కనుక ఈ మధ్యరావరణంలో అటు ఇటు తిరిగినా కానీ అంటుకుంటదేమో ఉంటున్నా. కనుక మరి సాక్ష్యం చాలా గొప్పది. ఇలాగా మనము దేవుడు ఇచ్చే దేవుడు మనకుండగా తీసుకోవడానికి మనకేంటండి, పెట్టే దేవుడు మనకుంటే తినడానికి మనకేంటంత. మరి గీత 3 రోజులు 4 రోజులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది. అంత ఇంట్రెస్ట్ అనేది కాదు, కానీ ఇక్కడికి వచ్చిన దాని నుంచి మొత్తం ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, బైబిల్ అన్ని నాకు చెప్తాను. ఇక్కడ ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది, ఇలా ప్రార్థన చేసుకుంటున్నా. ఏం జరిగిందా? ఏం జరిగిందా? అసలు ఎంత టర్న్ మైండ్ టర్న్ అయ్యి, మనిషి టర్న్ అవుతుంది. మైండ్ మనస్సు తిరిగిపోవడం. కనుక దేవుడు చెప్పేది కూడా అదే, మనస్సు మార్చుకోండి అని చెప్పారు. కనుక మన జీవితాల్లో ప్రభుని కలిగి ఉంటే ఎంత ప్రభుని వదిలిపెట్టి మనం ఏదో సాహసం చేయాలని, మనం ఏదో పరుగులు చేయాలనుకుంటే అసలు ఏమీ లేవు. ఇక్కడ డబ్బులు, ఇల్లు కొనుక్కున్నారు. ఎంత ఆశ్చర్యం అండి, ఆశ్చర్యమే. మా మిస్సెస్ కూడా ఒక బ్యాంక్ మేనేజర్ ఫ్రెండ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి హెచ్పి గాంధీ ఇల్లు కొనాలంటే ఏం డబ్బులు లేకుండా ఇల్లు ఏం కొంటున్నాము, నేను ఆమె ఇల్లు కొనాలి. ఇల్లు ఎంత కొంటాం, డబ్బులు ఏం లేవు.
మొత్తానికి ఇది అన్నారు, అన్ని సమకూర్చబడి ఆయనే సమకూరుస్తాడు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకున్నామని దేని విషయంలో నువ్వు చింతించవచ్చు. మొదట ఆయన రాజ్యములు. ఈ వాక్యం తెలిసి మనకి, ఈ వాక్యం తెలుసు, కానీ అక్కడికి వచ్చాక ఏముంది, ఇవాళ కదా రేపు, రేపు వచ్చాకే రేపు 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 వచ్చాకే రేపు రేపు. అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, అందరికీ సహాయకుడు, అందరిని ప్రేమించాడు, అందరికీ దేవుడు ఇస్తాడు. వారి వారి విశ్వాసాన్ని బట్టి, వారి వారి యొక్క నమ్మికను బట్టి వారు మేలు పొందుతారు. అదేనండి, మనం ఏదో ఒక్కరోజు ఒక్క నైట్ ఏముంటాలే అని అనుకున్నాం, కానీ ఒక్కరోజు స్పెండ్ చేయడం వల్ల ఎలాంటి జనవరిలో ఎందుకు పెట్టలేదు, మీరు జనవరిలో ఎందుకు పెట్టలేదు అని అన్నారు మనం కొంతమంది. ఆ కొంతమంది అడిగిన వాళ్ళ కోసమైనా పెట్టినట్టయితే బాగానే ఉండేది. అమ్మో, నాకే వెనక్కి ఇలాగే మనసు వచ్చేసి ఎట్లా ఉంటుందో అనుకున్నాను. కానీ దేవుడు ఆశ్చర్యంగా ఫిబ్రవరిలో పెట్టుకున్నాం, ప్రకటించాము ప్రతి మాసము మొదటి బుధవారం. నాకు కూడా 24 గంటలు ప్రార్థన చేసాం. మళ్ళీ ఆ తర్వాత గురువారం అంతా బాగానే ఉంది, శుక్రవారం మళ్ళీ 24 మళ్ళీ 24 రాత్రి అంతా మళ్ళీ నాకు. అయినా కానీ నాకేం ఏం లేదు, నీరసం లేదు, జ్వరం వచ్చి పడుకోలేదు, ఒళ్ళు నొప్పులు వచ్చి జలుబులు చేసి ఏమి లేదు, నార్మల్గానే. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సరే, మరి మీ సాక్షి చెప్తాను, అందుకని వచ్చేవారు చెప్తామమ్మా, సమయం లేదు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. క్షణ ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతి చేస్తున్నాను. ప్రభువా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మీ మాటలు మాకు అనుగ్రహింపచేయండి. మేలు పొందిన బిడ్డ సాక్ష్యం ఇచ్చిన రీతిని బట్టి మేమందరము కూడా అలాంటి మేలులు పొందుకోవడానికి నీ వద్ద నుంచి ప్రభువా నీ సహాయంలో మేము పొందుకోవడానికి సహాయం చేయండి. నాతో మాతో మాట్లాడమని, మహిమగలత మీరే పొందుకోమని ప్రభు యేసునామమున పెట్టుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ మొదటి లేఖలో సహోదరులారా అని సంబోధిస్తూ ఏమంటున్నారు? మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. దేవుని యొక్క పిలుపు చూడుడి. చాలా మంది రండి దేవుని వద్దకు. ఇక్కడ మనం పాడుకున్నాం కదా, ఇప్పుడు రండి యెహోవా. కనుక దేవుడు పిలుస్తున్నాడు.
ఎవరిని పిలుస్తున్నాడు? అందరిని పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. కానీ ఇక్కడ ఆ ప్రత్యేకించబడినటువంటి వ్యక్తుల గురించి రాయబడి ఉంది. ఏంటంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని. దేవుని దృష్టికి ఎవరు కావాలంటండి? దేవునికి ఎవరు కావాలి? జ్ఞానులు కావాలా, వెర్రివారు కావాలా? లోకానికి ఎవరు కావాలి? జ్ఞానులు కావాలి. దేవునికి ఎవరు కావాలి? వెర్రివారు కావాలి. అంటే ఇప్పుడు మనం దేవుడిచ్చే జ్ఞానము లోక జ్ఞానము కంటే గొప్పదా, చిన్నదా, పెద్దదా? దేవుడిచ్చే జ్ఞానము మనం సంపాదన. అందుకనే సొలొమోను ఎవరి జ్ఞానాన్ని అడిగాడు? లోక జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దేవుని జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానం కావాలని అంటే పైనుండి వచ్చు జ్ఞానము అని యాకోబు చెబుతున్నాడు. అది ఎలాంటిది? మొట్టమొదట పవిత్రమైనది, మృదువైనది, లోబడినది, కోపపడదు, అన్ని విషయాలలోనూ అమ్మా. కనుక వీటిని అక్కడ అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి, నీతి ఫలము చేయువారికి సమాధానం అందు ఇత్తబడును. చూడండి, దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానం, లోక జ్ఞానమును బట్టి లోక జ్ఞానాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ లోకంలో వేరే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు లోక జ్ఞానం కావాలా, లోకంలో మనం వేరే వారు కావాలా? దేవుడు మనల్ని ఎంపిక చేసుకోవాలంటే వేరే వారు కావాలా ఏంటి? మాట అంటే మాటల్ని అత్త తిడుతున్నా కానీ నోరు పూసుకొని కావాలనుకున్నా తిట్టినోడికి రాదు, పడ్డవాడు వెరివాడా కాదా? ఎవరి దృష్టికి? చెప్పండి. దేవుని దృష్టికి మరి పడ్డవాడు, కొట్టినవాడు జ్ఞానవంతుడు, పడ్డవాడు దెబ్బలు తిన్నవాడు. కనుక మనము మరి ఏ జాగ్రత్తలోకి వెళ్దాం? మనం మరి వెరివాడు జాగ్రత్తలోకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? అది తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, పరిమాణాలు నింపుకోవాలి, ఏదైనా చేసుకోవాలి. ఇవన్నీ దీని వెనకాల ఉన్న రహస్యం మనం గ్రహించినట్లయితే అప్పుడు మనం వెరివారం అవుతాం. వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ దేవుడు వెరివారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. లోకం ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటుంది? ధనము, ఫలము, జ్ఞానము, విద్య, సంపద, సమస్తము కలిగినటువంటి వారిని, అందము, ఐశ్వర్యము, హోదా అన్ని ఉన్నవారిని ఎంపిక చేసుకుంటుంది లోకం. కానీ దేవుని ఎంపిక ఎలా ఉందండి? ప్రత్యేకంగా ఉంది కదా. ఏది సులువు అండి? మరి ఏంటి? మనకి లోకపు ఎంపిక కావాలా, దేవుని ఎంపిక కావాలా? దేవుని ఎంపిక కావాలంటే మరి వెరివారం అవుదామా అనుకుందా? ఈ రోజు నుంచి ట్రై చేద్దాం. ఈ రోజు నుంచి ఇప్పుడు నుంచే చూడండి ఎంత గొప్ప విషయం. దేవుని దగ్గర నుంచి ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. కనుక మనల్ని సిగ్గుపరిచారు, మనల్ని అవమానపరిచారు, మనల్ని నిందించారు, మనల్ని దూషించారు, మనల్ని హింసించారు. వెరివారా అనుకుందాం, మౌనంగా ఉన్నాం. వెరివారైతే దేవుడు చూస్తున్నాడు. దేవుడు వారిని ఏర్పరచుకుంటున్నాడంట. ఏంటండి? అలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. వెరివారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఏ విషయంలో బలహీనులండి? శరీర బలమా?
ధన బలమా, అధికార బలమా? ఏ బలం కావాలి మనకి? బలం ఉంది కదా. ఇప్పుడు ఏ బలం కావాలని అతిశయపడుతున్నా, నాకు ఈ బలం కావాలని దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు లేరా? అని నేను వెర్రివారిని వాళ్ళని బలవంతులను సిగ్గుపరచడానికి నేను బలహీనలను ఏర్పరచుకుంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి బలవంతుడు కావాలని అడుగుతావేంటయ్యారు? అదే కదా. కనుక ఇక్కడ దేవుడు బలహీనలను ఏర్పరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ విచిత్రంగా ఉంది. బైబిల్లో మనం అర్థం చేసుకోగలిగితే కొన్నిసార్లు మనకు ప్రభావ మాకు అయి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి అయినా కానీ దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి దేవుడు సహాయం చేయకుండా మానవుడు నీ దేవుని పిల్లలుగా మనము పిలువబడుతున్నప్పుడు వారిని దరిద్రులుగా ఉంచాడు. చూడండి, సామెతల గ్రంథంలో అనుకుంటా ఒక మాట మనం చదువుకుందాం. మనం సామెతల గ్రంథంలో స్థిరమైన కలిమి అని ఉంది చూడండి. 8వ అధ్యాయము 17వ వచనం నుండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. చూడండి, ప్రభు దగ్గర ఏమున్నాయండి? ఐశ్వర్య ఘనతలను. మరి ఎందుకు ఇక్కడ గరివారిని తీసుకెళ్లి, ఇక్కడ బలహీన తీసుకెళ్లి, ఇక్కడ దరిద్రులను కోరుకొని ఇక్కడ ఏం చేయడానికి అండి? ఇక్కడ దరిద్రులను కోరుకుంటున్నాడు, ఇక్కడ జ్ఞానం లేని వారిని కోరుకుంటున్నాడు, ఇక్కడ బలహీనమైనటువంటి వారిని కోరుకుంటున్నాడు. ఏం చేయడానికి? ఇలా పనికి వస్తారా? ఈ లోకంలో పనికి వస్తారా? ఒక మిలిటరీ సెలక్షన్ కావాలంటే అన్ని కాళ్ళు కూడా వంకర, ఏళ్ళు కూడా వంకర ఉండకూడదు. అవును కదా. ఏళ్ళు ఇలా ఉంటాయి కొంతమందికి, బొట్టినేళ్ళు ఇలా తిరిగి ఉంటది. అలాంటి వాళ్ళు కూడా పనికిరారు. చెవులు గుబిలో ఉన్నా కానీ సెలెక్ట్ అవ్వరు. కొంచెం వెయిట్ ఎక్కువైనా కానీ సెలెక్ట్ అవ్వరు. కొంచెం వెయిట్ తక్కువైనా కానీ సెలెక్ట్ అవ్వరు. రన్నింగ్ లో ఒక అడుగు వెనకబడినా కానీ సెలెక్ట్ అవ్వరు. అంత పర్ఫెక్ట్ గా బాడీని చెక్ చేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. చదువుని సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుంటున్నారు. ఒక మంచి ఎంప్లాయీని సెలెక్ట్ చేయాలంటే హై ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళు వచ్చిన క్వశ్చన్లు వేస్తారు. ఆ క్వశ్చన్లో వినైతేనే చాలా మంది 0.5 మార్క్స్ లో పోయింది అయ్యా, 1/2 మార్కు. ఎన్ని మార్కులు అండి? 1/2 మార్కు వాళ్ళు ఇవ్వచ్చు కదా. 1/2 మార్కులో పోయింది. నీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి 1/2 మార్కులో పోయిందంటే ఎంత బాధపడతావు? మనుషులే 1/2 మార్కులకి ఏం చేశాడు? ఫెయిల్ చేస్తున్నాడు కదా. మరి దేవుడు కనుక మరి పరలోక రాజ్యము, నిత్య జీవము ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. అబ్బా, ఈ అవకాశానికి మాకు ఈ ఉద్యోగాలు వద్దు, ఈ లోకం వద్దు, ఈ సంపద వద్దు, ఈ కలిమి వద్దు, ఇవన్నీ మాకేం వద్దు, మాకు ఎవరు కావాలి? దేవుడు ఎవరు కావాలని ముందుకు వచ్చేవాళ్ళు మాట చెప్తాం. కానీ మందిరంలో కూర్చున్నప్పుడు మాత్రం ఆ మాట అంటాం, కానీ బయటికి వెళ్ళంగానే అనగా పిల్లగా దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు చూడండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతకాలి, దేవుణ్ణి ఎత్తగాలి. ప్రభా, నాకు ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య ఎందుకు వచ్చింది? నిన్ను నేను నమ్ముకున్నా, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభా, నేను జాగ్రత్తగా నేను వెతికి నేను కనుగొనే ఆ అవకాశం నాకు కలుగజేయనా.
ప్రభు దగ్గర ఏం దొరుకుతున్నాయి? ఐశ్వర్యము, ఘనత, ఘనత. స్థిరమైన ఏమండి ఘనత అంటే? ఘనత ఏంటి చెప్పండి? ఘనత అంటే ఏంటి? నేను చూసి తిట్టుకుంటారా, లేకపోతే నేను చూసి భయపడతారా? ఘనత అంటే భయపడతారు. భయపడతారా? దేన్ని బట్టి? శరీరాన్ని బట్టి భయమా? దైవత్వాన్ని బట్టి భయమా? దైవత్వాన్ని బట్టి. దైవత్వాన్ని కనుక ఎవరు భయం? ఎలాంటి భయం? శరీరాన్ని బట్టి భయపడినా గాని, ఏదో భయపడినా గాని అటు పోయి ఏమనుకుంటారు? ఆ పక్కకి పోయి ఏమనుకుంటారు? తిట్టుకుంటారు. తిట్టుకుంటారు. అవునా కదా? తిట్టుకుంటారు, లేకపోతే భయంగా మాట్లాడుకుంటారు. అవునా కదండి? ఇప్పుడు ఈ లోకంలో అంతా కూడా రాజకీయం అంతా ఎట్లా ఉంటుందండి? రాజకీయం అంతా ఎలా ఉంటది? ఎదురుకుండానే ఇంత డోలు ఏడు వచ్చి పొగుడుతాము, ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఎంత పనికి వాళ్ళు లేదా. ఇది లోక మర్యాద, లోక తత్వము. కనుక మరి నీతివంతుడిగా ఉన్నటువంటి వాడు పేదవాడైనప్పటికీ కూడా, ఏమి లేనివాడు అయినప్పటికీ కూడా ఎలాంటి ఘనత లోకంలో దొరుకుతుందో, మనుషుల దగ్గర దొరుకుతుందో, దేవుని దగ్గర దొరుకుతుందో మనం ఆలోచన చేద్దాం. ఎంత గొప్ప విషయం అండి. కనుక ఇక్కడ ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. స్థిరమైన కలిమి. ఒకడు లోకంలో సంపాదించే కలిమి, ఒకటి కలిమి విస్తరించడం అది జీవములకు మూలము కాదు అని దేవుని వాక్యం. అవునా కదా? ఉంది వాక్యం. మన కలిమి అంటే మనం సంపాదించే కలిమి కోసం విరామం లేకుండా కష్టపడి 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 సంపాదిస్తాం. అది సంపాదించడం ఏమైపోతుంది? సంపాదించడం ఏమైపోద్ది? అది వ్యర్థమైపోద్ది. వ్యర్థమైన దానికోసం నీవు ప్రయాసపడుతున్నావు అని నీకు అర్థమవుతుంది. సమయం నువ్వు వ్యర్థం చేస్తున్నావు, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నావు. జాగ్రత్తగా వెతకాల్సింది ఎవరిని? దేవుడిని వెతుక్కోవాలి. జాగ్రత్తగా మనం దేవుడిని వెతుక్కుంటే దేవుడు నీకు దొరుకుతాడు. వెతుకుడి మీకు దొరుకును అనే మాట ఉంది కదా, ఇక్కడే ఉంది. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వారికి కలుగును. కనుక మనం వెతకాలి, ప్రభుని వెతకాలి. ఆయన దగ్గర ఏమన్నది? ఐశ్వర్యం ఉన్నది, ఘనత ఉన్నది, స్థిరమైన కలిమి ఉన్నది. తర్వాత స్థిరమైన కలిమి. మన సంపాదన ఏమవుతుంది? మనం సంపాదించే సంపాదన అంతా వ్యర్థమైపోతుంది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే సంపాదన స్థిరముగా ఉంటుంది. అది స్థిరముగా ఉంటుందంట. కనుక స్థిరముగా ఉంటుంది. కలిమే కాకుండా ఇంకేముంది? నీతి. రాత్రి చెప్పుకున్న వాక్యము ఏమేమంటున్నాడంటే, మరణము వరకు కూడా నేను నా యథార్థతను విడిచిపెట్టను, నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను. కొంతమంది మాటలు గట్టి పట్టుకుంటారండి. ఏదో మాట అన్నారంట, ఎవరండి ఆ మాట అన్నారు, నేను మాటనే గట్టిగా పట్టుకున్నాను. మాట నిన్ను పట్టుకుందా? మాట నువ్వు పట్టుకున్నావు. ఎవరు పట్టుకున్నారు? మాట నువ్వు పట్టుకున్నావా? మాట నిన్ను పట్టుకుందా? అసలు ఏమన్నారా నిన్ను అంటే ఏమన్నారు? ఏదో చిన్న మాట అన్నారు అంటే అంది. ఏమైంది? ఇప్పుడు వెలువాడు అయ్యావు. వెలువాడు అయితే దేవుడు నిన్ను ఏర్పరచుకోవట్లేదా? మరి అది అనుకోవట్లేదే. అది నువ్వు దేవుడు ఏర్పరచుకున్నట్లుగా నన్ను చేసావు కదా అని అనుకోవే. నువ్వు తిట్టకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకోడుగా, నువ్వు కొట్టకపోతే నన్ను దేవుడు ఏర్పరచుకోడుగా. అట్లా అనుకున్నావా? ఆ లెక్కలో భావించుకున్నావా? అర్థం చేసుకోవటం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని దగ్గర నుంచి వచ్చేది స్థిరమైనది. కనుక నేను గట్టిగా పట్టుకుంటున్నాను. నీతిని, యథార్థతను మరణం వరకు నేను విడిచిపెట్టను. మరణం వరకు నేను ఎంత మాత్రము
నేను ఎంత మాత్రమును యథార్థతను ఎడవను, నా నీతిని ఎడవక గట్టిగా పట్టుకుందును, నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును. ఎంత ప్రయత్నం చేస్తున్నా అపవాది, ఎంత ప్రయత్నం చేస్తుందండి నీతిని. నువ్వు కంచేసావు కదా, చుట్టూ కంచేసావు కదా, ఆయన ఆస్తికి కంచేసావు, ఆయనకి కంచేసావు, ఆయన పిల్లలకి కంచేసావు, తనకున్నంతటికి కంచిది. మరి కంచి నువ్వు తీసుకోవచ్చుగా. అపవాది తంత్రాల్లో ఉన్నవాడికి నీకేం కంచి ఉంటది? దేవుల్లో ఉన్నవాడికి దేవుడికి కంచి ఉంటుంది. అపవాది ప్రభా నాకు కంచి అంటే ఎవరు కంచేశారయ్యా? దేవుని కంచా? లోకంలోని లోకం సంపాదించుకుంటా నా కంచి, ఈ ఆస్తి కంచి, ఈ ఐశ్వర్యం కంచి, ఈ ఆరోగ్యాన్ని కంచి, నా ప్రాణ రాకపోకల్లో కంచి, అయ్యే కంచి అంటే ఏవు అరుణోదయం లేచి తన పిల్లల విషయంలో ఏం చేస్తున్నాడండి? దహన బలి అర్పించు. దహన బలి, ఆ రోజుల్లో దహన బలి, ఆ బలి ప్రతి వారి విషయంలో దేవుని ఒకవేళ తమ హృదయాల్లో దూషించరేమో అని పిల్లల విషయంలో ప్రతి దినము నీ పిల్లల విషయంలో నువ్వు ప్రార్థన చేసే అనుభవం నీకుందా? అని రోజు ప్రార్థన చేసేవాడు. అరుణోదయాన్ని లేచి, ఇంద్రగణాన్ని లేచి, తన కుమారుడు పాపము చేసి పాపం చేసి హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి. చూడండి, ఆ దినాల్లో ఎలాంటి స్థితి, అంత ప్రార్థన. మన జీవితాల్లో మన పిల్లల విషయంలో ఇంకా రెచ్చగొడతా ఉంటాం కదా. ప్రార్థన చేస్తావా, రెచ్చగొడతాం? ఎలా చేస్తాం చెప్పండి? ఎవరున్నారు? ఎలా ఉన్నారు? ఏముంది చూసానో నేర్చుకున్నాం. కంచె వేసుకున్నాడు అంటున్నాడు అపవాది. ఆ కంచె నేను దాటలేనయ్యా, ఈ కంచె నేను దాటలేదు. అదే అపవాది కట్టినటువంటి గోడల్ని, దేవుడు కట్టిన గోడలు పడగొట్టడానికి గాని ఎడడానికి గాని శక్తి సారకులు అపవాదికి. అపవాది గోడలు కట్టాడు అనుకోండి, కూల్చగలడు కదా, దేవుడు కూల్చగలడు కదా. ఏ గోడలు కూర్చాడు? ఎరుకో గోడలు కూర్చాడు కదా. మరి అవి ఎంత పటిష్టమైన 4 రథాలకు వెళ్తా పోతా వచ్చింది అంటే ఆ రోడ్డు ఉంది కదా, చూస్తాం కదా, 100 వేల అంత గోడ, అంత ఆ ఎరుకో పట్టణం చుట్టూ గోడ, ఆ గోడ మీద రథాలు వస్తా ఉండి అంత గోడను కూడా వీళ్ళు ఏం చేశారండి? గోడలు ఉంది, ప్రకారం చుట్టి యాజకులు బోరలు ఉదుచుండగా ప్రజలు కేకలు వేసిరి. ఆఘాతంతో కేకలు వేసిరి. ఆఘాతంతో కేకలు. యాజకులు బోరలు ఊతుంటే కేకలు. ప్రార్థన వాక్యం చెప్పినప్పుడు దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు ప్రజలు ఏం చేయాలండి? ఆర్భాటం ఉండాలి లేదు అంటే ప్రార్థన చేయమంటే ఎంతవరకు కదా, ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు ప్రాకారము కూలిపోయి అపవాది ఒకవేళ నీకు ఒక కంచి వేసి చేస్తున్నాడు, ప్రాకారాలు కూలిపోతాయని దేవుడు కట్టినటువంటి ఆ కంచె దాటలేకపోయిన అపవాది తీసివేయమని అడిగాడు. ఎందుకంటే తీసివేయమంటాం ఏంటి? అయినా దేవునికి తెలుసు ఏబు ఎలాంటి నీతిని యథార్థతను గట్టిగా పట్టుకున్నాడో మన బట్టి దేవునికి తెలుసును. ఊడిపోయే బట్టా, నిలిచే బట్టా ఉంది. సందర్భం వచ్చినప్పుడు ఊడిపోతుందా ఉంటుందా?
కనుక ఏబు స్థితి దేవునికి తెలుసు. గట్టిగా పట్టుకున్నాడు, యథార్థతను నేను విడవను, నీతిని నేను విడవను అని తాను నిబంధన చేసుకున్నాడండి. పిల్లరా, మనకు ఒక పట్టుందా? భక్తి మీద ఒక పట్టుందా? లోకం మీద పట్టుంది కదా? లోకం మీద పట్టుందా? లోకం మీద పట్టుంది, భక్తి మీద పట్టు. లోకాన్ని సంపాదించుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు? అగ్నిలో, ఆరని అగ్నిలో పడతాం. జాగ్రత్త. ఈ లోకంలో నీవు ఉన్నంత కాలం కూడా దేవుడు నీవు మౌనంగా ఉన్నా కానీ, ఏమీ లేకపోయినా కానీ దేవుడు నీకు సహాయము చేస్తాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు, నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుపును చూడుడి, ఆయన ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుని చూడండి. మన ఇష్టం కాదు, ఆయన ఏర్పాటులో ఉన్నప్పుడు మన ఇష్టం కాదు. నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తము, నీ చిత్తమే నా పట్ల జరగని ప్రభువా అని అడిగితే దేవుడు ఆకలి గమనిస్తాడా? చెప్పండి, ఆకలి గమనిస్తాడా? పౌలుగా మారిన తర్వాత సౌలుగా ఉన్నప్పుడు బాగున్నాడా? పౌలుగా ఉన్నప్పుడు బాగున్నాడా? ఎట్లా బాగున్నాడు? దేంట్లో బాగున్నాడు? సౌలుగా ఉన్నప్పుడు ఏంటి మాటకి ఏమైపోయింది? పట్టుకుని లాక్కొచ్చి కొట్టి చెరసాల్లో పడేసి చంపేసినా కానీ కేసు లేదు. అంత అధికారంలో ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడండి? అంత అధికారంలో. పౌలు అయిపోయినప్పుడు, పౌలుగా వచ్చినప్పుడు రోడ్ల మీద పట్టుకొని కొట్టుకొని ఈడ్చుకొని పోతున్నాయి కానీ చచ్చిన కుక్కలాగా కాలు పెట్టుకొని, చిన్నపిల్లలో ఎవరైనా కాలుకి తాడు కట్టేసి చచ్చిన కుక్కను లాక్కొని పోతా ఉంటారు. చూసారు ఎప్పుడున్నా? చూడలేదు ఎప్పుడు? అట్లా ఉన్నాడండి పౌలు. అట్లా ఉన్నాడు. ఎలాంటి స్థితిలో పౌలు ఎలాంటి స్థితిలోకి వచ్చాడు? కనుక ఆ పరిస్థితుల్లో తాను ఉన్నప్పుడు అతన్ని యెరూషలేము పంపిస్తున్నారు. యెరూషలేములో ఆయనకి బంధకాలు, మరణం ఉన్న సంగతి ఆయనకి తెలుసు. కనుక అయినా కానీ అక్కడికి వెళ్ళాడు. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రోమా చక్రవర్తి కైసర్ దగ్గరికి పంపిస్తున్నాను, నేను అక్కడ చెప్పుకుంటాను లేని అక్కడికి పంపిస్తున్నప్పుడు ఆ గోడలో వెళ్ళేటప్పుడు తిండి లేదు, తెప్పలేదు, ఏమి లేదు. 14 రోజులు ఏమైపోయారు? తుఫానుతో అటు ఇటు ఓడ కొట్టబడి అంత అయిపోయిన తర్వాత అక్కడ చూడండి, లాస్ట్ లో కూడా ఒక ఎంత నీతిని కాపాడుకుంటున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. మేము తప్పించుకున్న తర్వాత ఏం తప్పించుకున్నారు? మేము తప్పించుకున్న తర్వాత తెలుసుకుంటుంది. అనాగరికులు ఆ ద్వీపవాసులకు మాకు చేసిన ఉపచారం వింతామంతా కాదు. ఎలాగనగా అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార వింతంతా కాదు. ఎలాగనగా వర్షము కురించు, చలిగా ఉన్నందున వారు నిప్పురాజు పెట్టి అందరినీ చేర్చుకుని. అప్పుడు చలిగా ఉంటే ఏం కావాలి? కనుక ఆ ద్వీపవాసులు అంటే వాళ్ళు ఎలా ఉంటారు? ద్వీపవాసులు అంటే ఎలా ఉంటారు? అనాగరికులు. అక్కడికి వెళ్ళారు. ఈ ఓడలో అటు ఇటు తుఫాను వలన బద్దలైపోయి అలాగే చేస్తే ఎక్కడో ఈ దరికి చేరారు, మెలేతే అనే స్థలానికి చేరారు. అయితే అక్కడ ఏం జరిగింది? అప్పుడు పౌలు ఆ చలిమాటి దగ్గరికి కూడా ఎలాగలేడా నేను? అప్పుడు పౌలు మోపీడ పొల్లలేని
నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఏమండి, చలిమంట కాసుకునేటప్పుడు కూడా ఒకనేళ్ళు కాసుకోవచ్చు. ఇక్కడ అర్థమైందా? మోపిడి పొలదొరికి దాంట్లో వేసాడు. దేంట్లో? చలిమంటలో పొలం ఏరుకెళ్ళి చేసి చలి కాసుకున్నాడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది చలిమంట, నువ్వు చలి కాసుకోవడానికి వచ్చిన మంట ఇది కదా. పొలం యొక్క నువ్వు చేస్తున్నావా? పొలం వచ్చి ఎలాంటి నీతిని కాపాడుకోవాలో చూడండి. వాళ్ళు అనాగరికులు, ద్వీపవాసులు. అక్కడ మోపెడు పొలాలు తీసుకుని వెళ్ళి అక్కడ ఆ మంట దగ్గరికి వెళ్ళాలంటే ఏం కావాలి? ఆయనకి పొలాలు కావాలి. పొలాలు ఏరుకొచ్చి అక్కడ వేసాడు. వేసి ఎంత ఆత్మీయతను కాపాడుకుంటున్నాడు, ఎంత నీతిని కాపాడుకుంటున్నాడు, ఎంత పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత రాజుపెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని మోపిడి పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతన్ని చేపట్టాను. అందులో ఏమొచ్చింది? ఆ మోపిడి పొలలో ఏమొచ్చింది? సర్పం ఒకటి వచ్చింది. ఏం చేసింది? చేపట్టు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకుని కొనిన న్యాయమాతని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకునేది. ఏమనుకున్నారండి? ఇతడు సముద్రం నుంచి తప్పుకొని వచ్చాడు, నరహంతకుడి ఇతడు. కనుక వాళ్ళకున్నటువంటి పద్ధతులను బట్టి పాము సర్పము అతన్ని పట్టుకుంది అని అంటే ఇతడు న్యాయం తప్పినవాడు. సర్ప పట్టుకుంటే ఏం చేస్తారండి? మనం పాము కలిగితే ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి. మనం మంత్రగాళ్ళు కానీ, నాటు మందులు కానీ, లేకపోతే హాస్పిటల్ కానీ, ఇప్పుడు దుబ్బట్టి అసలు కానీ ఏ ఒకటి. అసలు వాళ్ళు ద్వీపవాసులు అంటే ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఏముంటది? అసలు అవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి తెలుసు న్యాయం తప్పిన వాడు ఈ సర్పం కాటేసిందంటే, ఇతన్ని పట్టిందంటే న్యాయం తప్పిన వాడు అని అనుకున్నారు. వెంటనే ఏం చేయాలి వాళ్ళు? ఆయన ఏం చేయాలి? అయ్యా నేను పాంగలిసిందయ్యా, మనకు అమ్మబో ఎంత చర్య తీసుకుంటాము అని నిర్భయంగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. తుమ్మాలు ఇచ్చిన ధైర్యంగా ఉన్నాడు. 14 రోజులు ఆహారం లేకుండా ఉన్నా కానీ ధైర్యంగానే ఉన్నాడు. సహోదరులారా, 14 రోజుల నుంచి మనకేం తినడానికి తిండి లేదు. అయ్యో నా మాట విన్నట్లయితే ఈ తుఫానికి ఈ బాధల్లో వచ్చిన అయినా కానీ నా మాట వినండి, ఇప్పటికైనా కానీ నా దగ్గర ఒక రొట్టె ఉంది, ఈ రొట్టెని మనం అందరం కలిసి తిందాం అని చెప్పేసి ఆ ఒక్క రొట్టెని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఇస్తే 276 మంది తిన్నారండి. 200 ఒక్క రొట్టెని ఎంతమంది తిన్నారు? 276. ఎంత ఆశ్చర్యం! 276 మంది తిన్నారు. తినడమే కాకుండా మరలా ఇక్కడికి వెళ్తే ఆ పాము పట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? న్యాయం తప్పిన వాడు అని అనుకున్నప్పుడు, అతని నరహంతకుడు అనుకున్నప్పుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకునే న్యాయమంతనని బ్రతకనేదని తమలో తాము చెప్పుకునేది. అయితే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. ఏం చేశాడండి? అగ్నిలో జాడించి వేసేసాడు. పట్టుకున్నదాన్ని అలా జాడించి వేసేసాడు. సర్పం కలిసింది కదా. సర్పం కలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? విషమే కదా. వెంటనే ఏం చేయాలి? మెడిసిన్ తీసుకోవాలి. వాళ్ళకి ఉన్న మెడిసిన్ బట్టి. కానీ ఆయన జాడి చేసాడు, అలాగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఏ హాని పొందలేదు. వారు అతని శరీరము వాచునో అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తర్వాత
అతనికి ఏ హాని కలుగు చూచి ఆ అభిప్రాయం మాని, ఏ అభిప్రాయం మాని, ఏం మానేడండి? చనిపోతాడు. వచ్చిన మనసు ఏంటది? అభిప్రాయం మాని ఏం చేశారు? దేవత ఇతడు ఒక దేవత ఏమైపోయిందండి ఒకసారి? దేవత. అంతకుముందు నరహంతకుడు, ఇతను నరహంతకుడు అనుకున్న వాళ్ళు తర్వాత ఏమనుకున్నారు? మొదట మనిషిని అపార్థం చేసుకుంటా. అర్థమా అపార్థమా? మనిషి చేసుకునేది మొట్టమొదటి చెప్పండి. మనం అందరం అలాంటి జాబితాలో ఉన్నవాళ్ళమా కాదా? అలాంటి జాబితా కదా. మొదట అర్థమా అపార్థమా? అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకున్నాను. అపార్థమే. నేను కూడా అపార్థం చేసుకున్నాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అబ్బా అందరూ అపార్థాలే. మరి ఇప్పుడు అర్థం చేసుకుందామా? ఇప్పుడు అపార్థం చేసుకున్నాం అందరం. ఇప్పుడు అర్థం చేసుకుందామా? దేన్ని బట్టి అర్థం చేసుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమనుకున్నారంటే కాలు చేతిలో వాసి ఇతను హఠాత్తుగా పడి చచ్చిపోతాడు అని అనుకున్నారు. చూస్తున్నారు, కనిపెట్టి చూస్తున్నారు, కానీ ఏం జరగలేదు. చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత అతనికి ఏ హాని కలుగుంటో చూచి ఆ అభిప్రాయం మాని దేవత అని చెప్పసాగిరి. దేవత అని చెప్పసాగిరి. అప్పుడు ఇక్కడ మేము చచ్చిపోతాం. పొప్లి అని ఒకడు ఆ దీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములు ఉండేరు. అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండాను. పౌలు అతని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చూడండి. ఆ తర్వాత మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడైకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాళ్ళలో చేరి. ఎలా అయింది? దేవుని తెలుసుకుంటే ఏమన్నా కష్టమా? ఏమండి, వాడలో 14 రోజులా ఉంది. 14 రోజులు ఉంటే తిండి లేదు, చెప్పలేదు. చచ్చిపోయారా? చచ్చిపోయారా? చెప్పండి. ఆ ఒక్క రొట్టి తినేసేయచ్చుగా ఆయన. 3 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అక్కడ గొప్ప మెరికల్ జరిగింది. ఏంటది? 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నవాడు ఆ బుడ్డవాడు తెచ్చిపెట్టుకున్నాడు. అక్కడ ఆయన కనుకొని ఉన్నాడేంటి? అవి ప్రభుకి కావాలి. ఆ రొట్టెలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేశారు? పంచిపెట్టమని ఇస్తే శిష్యులకి ఎంతమంది తిన్నారు? 5,000. మరి యేసుప్రభు ఒక్కళ్ళే చేశారు ఆ పని. ఆయన ఎందుకు శ్వాసం ఉంచినటువంటి పౌలు కూడా చేయలేదా? 276 మందికి చేశారా లేదా? వాళ్ళ ఆకలిని తీర్చారు, సువార్త ప్రకటించారు వారికి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ పడవ అక్కడ కొట్టుకుపోయి వెళ్తే ఆ ప్రాంతానికి వెళితే అక్కడ వాళ్ళు కూడా ఏం చేశారు? అపార్థం చేసుకున్నారు. తర్వాత అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఏమనుకున్నారంటే మంచి సత్కార్యాలు వాళ్ళని సాగనంపటంలో ఎలా సాగనంపారండి? కావలసిన వస్తువులన్నీ ఇచ్చి పంపించారు. ఎందుకు లేదా? దేవుడి చేత ఏర్పడినటువంటి వారికి ఏం మేలు కొద్దివై ఉండదు. మనకెందుకు వస్తుంది అనుమానం? మనకెందుకు వస్తుంది అనుమానం? దేవుని సన్నిధిని ఎందుకు మానేస్తున్నాం, ఎందుకు ఆగిపోతున్నాం అనేది మనం ఆలోచించాలి. మన ఇష్టం కాదండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని అక్కడ మనం రాయబడిన మాటలేంటి? చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని
ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఎంత గొప్పదండి. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఆయన మూలముగా, దేవుని మూలముగా మనం ఎవరు ఎందు ఉన్నాము? క్రీస్తు యేసు. ఆయన మూలముగా, దేవుని మూలముగా, ఆయన ఎందుకంటే ఆయన మూలంగా అంటే ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మూలంగా ఎవరు ఎందు ఉన్నాం? క్రీస్తు. క్రీస్తులో మనకి ఏ గుణం ఉంది? రక్షణ ఉంది, స్వస్థత ఉంది, ఏ మేలు కొదువై లేదు. మరి క్రీస్తులో ఉన్న వారికి ఏ కొదువు ఉందండి? క్రీస్తులో ఉన్న వారికి ఏ కొదువు ఉంది? మనకి ఏ కొదువు లేదు. జీవితంలో ఏ కొదువు ఉండదు. అందుకని మనం సమృద్ధిగా మనదంతా తీసుకెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా చేద్దామా? మరి ఆ మొక్కల్ని ఏం చేశారండి ప్రభు? ఏం చెప్పారు? మిగిలిన మొక్కల్ని గంపలకి ఎత్తమన్నాడు, వాటిని పోగు చేయమన్నారు. అవి గంపలకి ఎత్తారు. మనం ఏం చేస్తామంటే కొంచెం డబ్బులు ఉంటే మన ఇష్టం ఎక్కువ ఇస్తరాకుల్లో భోజనాలు ఎంతమంది పడేస్తున్నారు. కావలసినంత పెట్టుకొని తింటున్నారా? చెప్పండి. ఆశకి ఎక్కువ పెట్టుకొని పారేస్తున్నారు. మరి ఇక్కడి నుంచి ఏం చేద్దాం? సార్ మితంగా పెట్టుకొని ఏం చేయాలి? ఇస్తరా పూర్తిగా ఏమి మిగలకుండా చేయాలి. అవును కదా? మరి అట్లా చేద్దామా? చాలా మంది కూరలు ఉంటే పారేసుకుంటారు. అమ్మగారు ఏం చేస్తారంటే పేస్ట్ అయిపోతే పేస్ట్ ఇట్లా నొక్కిన అట్లా ఎంత నొక్కి చేస్తారా? కట్టెలు తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఇటు తీసి ఇటు పక్క చేసి మొత్తం ఏం చేస్తారంటే దాన్ని తీసి దాన్నే 2 రోజులు ఇదే నీకు ఇదే. అరే ఏంటమ్మా ఇదే? అది 1 రోజు వచ్చింది. సరే అదంతా నుంచి షాంపూ, తలకి స్నానం చేయడానికి షాంపూ అయిపోయింది, అంటే అట్లా అంతా అయిపోయింది. దాంట్లో ఏం చేశారంటే నీళ్లు పోసి గెలగొట్టి అక్కడ పెట్టి ఇదేంటే ఇటు పోతుంటే గొడవ పడుతున్నాయి. అంటే ఏంటి ఇంత గొడవ పడుతున్నాయి సార్? ఇది చూసి రాసుకుంటే నాకేముందిలే, నాకేం లేదు కదా. చూడండి కొన్ని ఎంత మితాలు జీవితం, మిత్తముగా బ్రతకాలి పొందలే అని చెప్పేసి ఎట్టబెట్టేట్లుగా చేయకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే అడుగున ఆ కూర వండిన పాత్రలో అన్నం వేసుకొని తింటారు కదా. అనుభవంగా కదా. చూడ కొంతమందికి అనుభవాలు ఉంటాయి, కొంతమందికి అనుభవాలు ఉంటాయి. మిగతా కనుక దేవుడు మన పట్ల ఎంత గొప్ప కనికరం గలవాడు, ఎంత కృపామయుడు, మన జీవితంలో ఎంత మేలు చేసే దేవుడు మేలు చేసే కొద్దిగా మనం ఏమవ్వాలండి? దేవుడు మనకి మేలు చేసే కొద్దిగా మనల్ని ఇంకా ఆయనకి లోపడాలి. అందుకని ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఉన్నవాడికి ఏం భయం అండి? ఏం భయం? క్రీస్తులో ఉన్నవారికి ఏ భయం? చూడండి ఎంత వయసు వచ్చిందో పాపం కాదు, ఎలా చదువుతున్నారయ్యా వీళ్ళు, ఇద్దరు ముసలిళ్ళు పాపం ఎంత వృద్ధాప్యంలో ఉన్నారు, వండి పెట్టేవాళ్ళు వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేదంటున్నారు. మనం పోయి చూసి వాళ్ళకి అంత వండుకొని అంత తిని అంత పెట్టింది అక్కడ. ఏంటమ్మా కూర వండుకున్నాం అంటే కూర కూడా వండుకున్నారు, అన్నం అనుకున్నారు. అయ్యో ఇంత వయసులో ఎంత ఓపిక, ఏంటమ్మా ఎలా తగిన? అయ్యా నేను దేవుని నమ్ముకున్నాను అయ్యా,
వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు కదా మా పిల్లలు, వాళ్ళు దేవుడు నమ్ముకోరా. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ, నేను దేవుడు నమ్ముకున్నాను కనుక వాళ్ళు ఏవో చేసుకుంటారు, పూజలు పునస్కారాలు అన్నీ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఎక్కడ ఉంటున్నా. ఎలాంటి మనస్సు అండి స్థిరపరచుకుంది. మరి తిండి తప్పలు ఏమిటమ్మా? ఇదే నేను వండుకున్నాను అయ్యా. మరి డబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, బాధపడుతుంది. సంఘం వైపు చూసుకోవటం, శాఖ వైపు చూసుకోవటం, దేవుని వైపు చూసుకోవడమే కాదు, పిల్లల వైపు చూడటం, అక్కడికి వెళ్తాం. స్థిరమైన మనస్సు. పిల్లరా, దేవుడు చేసే మేలు గొప్పది. అంత వృద్ధాప్యానికి వచ్చిన తక్కువ వాళ్ళు ఉన్నారా వాళ్ళ పిల్లలు? ఎవరి దగ్గరికి పోతే మొదలు పెట్టండి, గడవదు. ఎవరి దగ్గరికి వెళ్తే గడవడానికి ఎందుకు ఉంటుంది? బుధవారం శనివారం కూడా పొద్దున సాయంత్రం అవసరం అయితే బాగుంటే మెల్లిగా సంచి కూడా పట్టుకుని మెల్లిగా వస్తుంది. వచ్చి ఏదో చూసుకొని ఆ గంటది వాక్యం ఉంటుంది, ప్రార్థన. మళ్ళీ అయ్యా నేను 3 గంటలు వేసి అందరి కోసం ప్రార్థన చేస్తాను. అయ్యా అందరి కోసం ప్రార్థన. మన కోసమే మనం ప్రార్థన చేసుకోం, మనకి టైమే చాలదు. వాళ్ళు లేచి అలాంటి వ్యవస్థలో కూడా, వృద్ధాప్యంలో కూడా, శరీరం సహకరించని పరిస్థితుల్లో కూడా తమ్ము భద్రపరుచుకొని దీవిస్తారు. మాదిరి కదా తీసుకుంటే, మాదిరి కదండి. ఎంత మాదిరి జీవితంలో దేవుడు నమ్మదగిన వాళ్ళు. నేను గొప్ప చేయడానికి ఆయన జ్ఞానం మనకి ఇచ్చి, ఆయన మనలో నుంచి ప్రత్యేకింపు చేసి, ఆయన గొప్పగా మనల్ని ఉంచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. మీరు వాళ్ళు పనికిరాదు, మాత్రం కూర్చో. మంచి వాళ్ళు కూడా ఎన్ని వాళ్ళు కూర్చోబెడతారండి మన వాళ్ళు. అవును కదా, మంచి వాళ్ళు కూడా నీ మాటలు చాలా కూర్చో అంతా, నా మాటలే చాలా, అంతనా? నా మాట చాలా. అది దేవుడు వాళ్ళ పట్ల ఎంత గొప్ప కార్యం, మంచి